వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్క డీమన్ స్లేయర్ ఫ్యాన్ కి అందరికి స్పాయిలర్స్ అలర్ట్. కోకుషిబుకు ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ వల్ల తన చావుకి అదే కారణమైందని మీకు తెలుసా? మనందరికీ తెలుసు మామ, ఫైనల్ బ్యాటిల్ లో కోకుషిబు మన టాప్ 2 స్ట్రాంగెస్ట్ హషిరాస్ అయిన గియోమై, సెనామి అండ్ ముయిచిరో గెన్యాలను కూడా ఆల్మోస్ట్ డిఫీట్ చేయగలుగుతాడు. కానీ తనలో ఉన్న ఒక్క లోపం వల్ల తన చావుకి అదే కారణమైంది. మనందరికీ తెలుసు కోకుషిబు ఎప్పుడు స్ట్రాంగ్ గా అండ్ అందరికన్నా టాప్ లో ఉండాలనుకుంటాడు. మనోడు హ్యూమన్ గా ఉన్నప్పుడు వాడి తమ్ముడు యొరిచి వాడికన్నా పవర్ఫుల్ గా ఉండడం చూసి బాగా జలస్ అవుతాడు. వాళ్ళ తమ్ముడైన యొరిచి కన్నా చాలా పవర్ఫుల్ గా మారాలని చెప్పి డీమన్ గా కూడా మారుతాడు. మిచికాట్సు కోకుషిబులా డీమన్ గా మారిన తర్వాత కూడా మూజన్ తనకన్నా పవర్ఫుల్ కాబట్టి మూజన్ అందరి డీమన్ మైండ్ చదివినట్టే కోకుషిబు మైండ్ కూడా రీడ్ చేసి తను అందరికన్నా టాప్ అవ్వాలి అనుకుంటున్నాడని తెలుసుకొని మరి కోకుషిబుకి అప్పర్ ర్యాంక్ 1 స్థానాన్ని ఇస్తాడు. అండ్ ఫైనల్ బ్యాటిల్ లో కోకుషిబు గియోమైతో ఫైట్ చేసేటప్పుడు రియలైజ్ అవుతాడు మామ, ఒక బ్లైండ్ పర్సన్, అది కూడా నాకన్నా చిన్నోడు, నా అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఒకవేళ నేను హ్యూమన్ గా ఉంటే వీడు నన్ను చంపగలిగేవాడు అనుకుంటాడు. ఆ ఫైనల్ ఫైట్ లోనే ఫైనల్ గా కోకుషిబు అర్థం చేసుకుంటాడు తన లోపల ఉన్న జలస్ వల్లే తన లైఫ్ ఇలా మారిపోయింది. అండ్ లాస్ట్ గా ఇది కూడా రియలైజ్ అవుతాడు మామ, తన తమ్ముడు యొరిచి తనని ఎంత లవ్ చేశాడో అని. అందుకే తను ఫైనల్ బ్యాటిల్ లో ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ కి వెళ్ళినా సరే మళ్ళీ రీజనరేట్ కూడా అవ్వడు.